సాగు రంగంలో పురుగుమందుల పిచికారీకి డ్రోన్లను వినియోగించడం క్రమంగా పెరుగుతోంది. విత్తనాలు, ఎరువులను చల్లటానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. కొందరు యువకులు డ్రోన్లను అద్దెకి ఇస్తూ ఉపాధిగా మలుచుకుంటున్నారు. అయితే డ్రోన్లు మరమ్మతులకు గురై విడిభాగాలు కావాల్సొస్తే దూర ప్రాంతాలకు, పెద్ద నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని సంస్థలు జిల్లా కేంద్రాల్లో డ్రోన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలా పల్నాడు జిల్లా నరసరావుపేటలో నూతనంగా ఏర్పాటైన డ్రోన్ సేవా కేంద్రం రైతులకు సేవలందించనుంది. పిచికారీ చేసేటప్పుడు రైతులు మరియు డ్రోన్ ఓనర్స్ మరియు ఈ డ్రోన్ మీద ఆధారపడిన అందరూ కూడా సర్వీస్ దగ్గరలో లేకపోవడం వల్ల విజయవాడ దూర ప్రాంతాలకు వెళ్ళి సర్వీస్ చేయించుకోవడానికి చాలా టైం గడుస్తూ ఉండడం మేము చూసాము. దీన్ని బట్టి మేము ఏంటంటే మేము కూడా ఒక సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేస్తే రైతులకి ఇక్కడే వితిన్ స్పీడీ సర్వీస్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇలా అగ్రి సర్వీసెస్ అనే ఒక ప్రైవేట్ సంస్థను స్థాపించి డ్రోన్కి సంబంధించి ప్రాబ్లం వస్తే దాన్ని ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో దాన్ని సాల్వ్ చేసే విధంగా సర్వీస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. 6 రెక్కల డ్రోన్లు, 4 రెక్కల డ్రోన్కు సంబంధించిన అన్ని రకాల స్పేర్ పార్ట్స్ మా దగ్గర దొరుకుతాయండి. నరసరావుపేటలో డ్రోన్ సర్వీస్ కేంద్రం ఏర్పాటుతో విజయవాడ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాస తప్పుతుందని అధికారులు చెబుతున్నారు. డ్రోన్ కొనుగోలుపై దృష్టి సారిస్తున్న ఔత్సాహికులకు సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి రావడం సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నారు. అగ్రి వాళ్ళు డ్రోన్స్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్, అట్లాగే రైతులు ఏదన్నా చిన్న ఇబ్బంది అయితే ఎక్కడికో విజయవాడ వెళ్ళటం, విజయవాడ వెళ్ళి రావటం, ఒకరోజు వెళ్ళిన తర్వాత అది అవ్వదు, 2 రోజులు టైం తీసుకుంటుంది. వాళ్ళందరూ కూడా ఇలా పెడదామని చెప్పి దాదాపు 1 మంత్ బ్యాక్ నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, నర్సరావుపేట సెంటర్లో పెట్టండి. ఇక్కడ ఫార్మర్స్ అందరూ కూడా ఎక్కువగా డ్రోన్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగిందంటే ఎక్కడికో పోవడం కన్నా మన నర్సరావుపేట అయితే జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి అన్నీ కూడా తీసుకొని వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే ఈ సంవత్సరం మన డ్రోన్స్ కూడా స్టేట్లో హయ్యెస్ట్గా ఒక 60 డ్రోన్ల వరకు కూడా మనం రైతులకి ఇస్తున్నాం. ఇప్పటివరకు 45 డ్రోన్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ ఇయర్ బడ్జెట్ సంబంధించి ఇంకా డ్రోన్ టెక్నాలజీలు అంటే లేటెస్ట్ వర్షన్స్ ఏమైనా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఫార్మర్కి డ్రోన్ ఇచ్చింది అది చక్కగా పనిచేసి ఇక్కడ రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫార్మర్ బాగుండాలి, ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఒకవేళ ఏదన్నా ఒక చిన్న ఇష్యూ వచ్చి ఇక్కడికి వస్తే తప్పనిసరిగా మనకి 24/7 అందుబాటులో ఉంటారు. కాబట్టి రైతులకి ఎక్కడ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇఫ్కో కంపెనీ నుంచి డ్రోన్ సర్వీస్ సెంటర్ దక్ష వాళ్ళు ఉన్నారు. కొలాబరేషన్తో ఇలాగ్రి వాళ్ళు కూడా ఇక్కడ సర్వీస్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు డ్రోన్ ఎక్కువగా రైతులు కూడా అవగాహన వచ్చింది. పెస్టిసైడ్స్ కానీ తర్వాత న్యూట్రియంట్స్ కూడా అతి తక్కువ సమయంలో 1 ఎకర్ స్ప్రే అయిపోతుంది. కాబట్టి రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది. గత కొంతకాలంగా మారుమూల పల్లెలకు సైతం డ్రోన్లు చేరువవుతున్నాయి. పెద్ద రైతులు, అవగాహన ఉన్న యువత డ్రోన్లను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్ సేవా కేంద్రాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే డ్రోన్ వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందంటూ రైతులు అభిప్రాయపడుతున్నారు.